ప్రోగ్రామ్ ఉంది. దాని మీద మనకి ఆన్ జాబ్ స్కిల్స్ మీద మరియు ఎమర్జెన్సీ టెక్నాలజీస్ మరియు సాఫ్ట్ స్కిల్స్ మీద మనకి విద్యార్థులకు తెలియజేయడానికి మనకి ఢిల్లీ నుంచి వచ్చారు. ఈ కార్యక్రమంలో మన కళాశాల ప్రిన్సిపాల్ లెజెండ్ డాక్టర్ ఎస్ నాగేశ్వరరావు గారిని వేదికపై రావాల్సిపోతున్నాను. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ అయినటువంటి శ్రీ కె మోహన్ మీనన్ గారు, డైరెక్టర్ ఆఫ్ కార్పొరేట్ రిలేషన్స్, అంటే హైదరాబాద్ లోనే గొప్ప సంస్థలు ఉన్న మన అధినేత గారు మన కళాశాలకు రావడం శుభతరుణము. గట్టిగా ఆహ్వానిస్తున్నాము. మనకి ఇంకా గెస్ట్ ఆహ్వానంగా డాక్టర్ కె వేణుగోపాల్ గారు వస్తున్నారమ్మా, సిఇఓ గారు సెట్టుకూరు, మరియు మహబూబాద్ గారు డిఎస్పీ గారు వస్తారమ్మా, మనకి వస్తున్నారు, అందువేలో ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ మన స్టాఫ్ లో సీనియర్ అధ్యాపకులు ఉన్నటువంటి ప్రసన్న కుమార్ గారిని సార్. ఎన్ విజయసాగర్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం సార్. చెప్పండి సార్. మల్లికార్జున గారు అవార్డు శ్రావణి మేడం గారు ఫర్ అబౌట్ బ్రీఫ్ ఆఫ్ అవర్ చీఫ్ గెస్ట్ ఆఫ్ ఆనర్స్. My pleasure that I have to be here with you, sir. So, my guest pair vachesi Mohan Milan, sir. Mohan Milan is a seasoned educationalist and EdTech professional with over 4 decades of experience, including nearly 2 decades dedicated to driven innovation in the education and skilling the ecosystem. Having worked extensively across rural and semi-urban India, Mr. Menon recognized early the challenges posed by the poor infrastructure, unequal access, and lack of industry exposure among students in these regions. Guided by the belief that education is the most powerful tool for the national development, he has led innovative focus on reskilling unplaced graduates, upskilling students in emerging technologies, and aligning academic learning with industry needs. He is a strong advocate for the National Education Policy (NEP) 2020. Mr. Menon continues to work towards integrating 21st century skills and technology-driven learning models into mainstream education. His contributions have been recognized nationally and internationally for advancing education, innovation, and workforce transformation. For his commitments and contribution to the education, he has been awarded the International Icon Award 2025 for outstanding contribution to the education. Congratulations, sir. Thank you for this opportunity. Thank you, sir. Madam, you are having a wonderful message about our chief guest, Milan garu. Patel garu, paiకి వచ్చి పులిగోజిరావు ఫౌండ్ ది డయాస్ చెప్పారు కదా, వస్తూ ఉన్నారు, మధ్యలో జాయిన్ అవుతారు. గుడ్ ఆఫ్టర్నూన్. This is the spirit of GVJC. Thank you. And please మీకు ఎస్ సార్ గారు మేము ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడే MLT వాళ్ళకు మీ కోర్సెస్ వాళ్ళకి ఎక్కడ ఏం ప్లాన్ చేయాలనేది సార్ ఒక మైండ్లో వచ్చేసింది. సార్ తొందరలోనే కొన్ని కంపెనీస్ని రెఫర్ చేస్తారంట సార్ గారు. అది చాలా ప్రస్తుతం. Yes, it's a great opportunity for us having such a great legendary of Menon garu. And Sir garu, మనము మీకు చెప్పాను, నేను ఇలా వెళ్తున్నాను, ఈ విధంగా కలిశానని మీ అందరికి చూపించాను కదా, ప్రతి ఒక్కరు చూశారు కదా. సో సార్ గారు బై రూట్స్ కేరళ,
but brought forward from Bangalore, now work throughout the India and out of the world also. సార్ గారికి దాదాపుగా 3-4 కంపెనీలు ఉన్నాయి. ఇలా మన స్పెషలైజేషన్ ఏదైనా సరే సార్ గారు రిఫర్ చేస్తే ఈజ్ రెడీ టు గివ్ యువర్ ఫర్ జాబ్. ఇలా సార్ గారు చెప్పుకుంటూ పోతే ఢిల్లీలో వెళ్ళి మనం అంత కొత్త కదా అలా పక్కన కూర్చుంటే సార్ చక్కని పక్కన కూర్చున్నాడు. కూర్చొని అలా అలా చూసుకుంటూ ఉన్నాం. మాకు కొత్త కదా ఢిల్లీలో. సో సార్ పలకరించాడు ఫస్ట్. ఇంకా అదే ఈ స్థాయికి ఇప్పటికి ఇక్కడ దాకా వచ్చేసారు సార్. పర్ మంత్ 200 crores ఆఫ్ టర్న్ ఓవర్ సార్ ఇలా కూర్చుంటాడా? అంటే వాళ్ళు ఎవరు మన గ్రామ పెద్దలు తర్వాత ఎమ్మెల్యే ఎంపీలే అవ్వని తిరుగుతుంటారు కదా. సింప్లిసిటీ మాట్లాడుతూ అదే మన కాలేజ్ గురించి మీ గురించి మన యాక్టివిటీ గురించి ఒక్క అంటే పిలుపుతోనే సార్ ఇన్ని వేలు ఖర్చు పెట్టుకొని మనకి మధ్య రావాల్సిన అవసరం లేదు కదా. ఓన్లీ సార్ ఎడ్యుకేషన్ పైన వర్క్ చేస్తున్నాడు. ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మెంబర్ కూడా సార్ గారు. సో అది మనకి ప్లస్ పాయింట్. సో అప్కమింగ్ టెక్నాలజీస్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏం పిల్లోడికి ఇస్తే ఇన్పుట్ ఇస్తే బాగుంటుంది, లైఫ్లో ఎట్లా సెట్ అవుతారు అనేది సార్ గారు త్రూఅవుట్ ఇండియా త్రూఅవుట్ వరల్డ్ కూడా సార్ తిరిగి ఆ పాయింట్స్ తీసుకుని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఇస్తూ ఉంటారు. అలాంటి సార్లో ఒకరు మన మిలన్ గారు. తర్వాత సార్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు సార్ ఈజీస్తూ చాలా మందికి హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. అండ్ బిఫోర్ దిస్ రూట్స్ గ్రాస్ రూట్స్ ఏంటంటే సార్ మిలిటరీ డిఫెన్స్లో వర్క్ చేసి రిటైర్ అయ్యారు సార్. సో అది దేశాన్ని కాపాడుతూ మీకు పిల్లలకు సేవ చేయడంలో సార్ నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని చెప్తారు సార్ గారు. అండ్ మన కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత మొత్తం చూపించాను సార్ ఎవరికి ఏంటి ఇక్కడ ఏంటి అనేది సార్ గారు చూశాను. సార్ మేము అడుగుతున్నాం సార్ ఏదో ఒక మీ యొక్క రిమెంబర్నెస్ మా కాలేజ్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను సార్. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ సో అంటే ఎడ్యుకేషన్ పరంగా. సో అది సార్. దాని తర్వాత సార్ గారు ఇంకా సార్లు వస్తారు అప్పుడు వాళ్ళ కొంచెం చేద్దాం మనం. సో అట్లా సార్ గారు ఈరోజు మార్నింగ్ 4 o'clock నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ అశోక గర్ల్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో అటెండ్ అయ్యి జస్ట్ బై ఫోన్ కాల్ సార్ గారు వచ్చారు. మెనీ థ్యాంక్స్ సార్. వెల్కమింగ్ యూ ఆల్సో ఫర్ దిస్ ప్రోగ్రామ్. మా పిల్లలకి అప్కమింగ్ టెక్నాలజీస్ గురించి కొద్దిగా మీరు ఫీడ్ చేయండి సార్. అండ్ తర్వాత మన అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. మన గొప్ప వ్యక్తులు మన కళాశాల రావడము, అది కూడా మన పిల్లలకి మోటివేషన్ చేయడము, విద్యార్థులకు అవకాశం కల్పించడము, స్కిల్స్ నేర్పించడం గురించి ఏమి ఫ్యూచర్లో మీరు ఏం చేయాలి, మీరు ఏం సాధించాలంటే మీరు ఏం గోల్ చేయాలనేది అనే విషయాలు మీకు సార్ వివరంగా వివరిస్తారు. మీరు చక్కగా వినండి అమ్మా. ఎవరైతే డిసిప్లిన్ గా ఉండి బాగా వినండి. దాన్ని సార్ చెప్పిన పాయింట్స్ కొన్ని గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ లో మనకి ఇటువంటి గొప్ప వ్యక్తులు మనం రాకపోవచ్చు. ఎందుకంటే మన కళాశాల ప్రిన్సిపల్ వారు అక్కడ ఢిల్లీకి వెళ్ళినప్పుడు పరిచయం వ్యక్తులు సార్ పిలిపించారంటే ఇది ఒక మనకి కాలేజీ కూడా చూద్దాం అనుకోవచ్చు. కాబట్టి విద్యార్థులు గొప్ప చెప్పే మాటలని మనం నోట్ చేసుకొని మీరు కూడా ఫ్యూచర్ లో మంచి ప్రైజ్లు అవుతారని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. Good evening, one and all. Respected Dr. Nagaswamy Naik garu, Principal sir, our Chief Guest Mohan Menon garu, and Senior Faculty Patel sir garu, Mallikarjun sir garu, and Vijay Shekhar sir garu, one and all. Good evening. So, skills develop చేసుకోవడానికి మనం వచ్చాం.
మన దగ్గర లేనిది ఏంటి అంటే అన్నీ ఉన్నాయి. ద ఎక్స్ట్రా కరిక్యులమ్, హౌ టు ఎంథూజియాజం, యాంగ్జైటీ అండ్ హ్యాపీనెస్. బట్ హౌ టు డెవలప్ ది లైఫ్ స్కిల్స్. లైఫ్ స్కిల్స్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈగలు సంచారం చేస్తూ ఉంటుంది. కొంతకాలానికి ఈగల యొక్క ముగ్గు, గోర్లు ఇదైపోతుంది, అంటే మొద్దుబారిపోతుంది. పక్షిని తిని తిని వేటాడి ఈగలు ఏం చేస్తుందంటే తన ముగ్గు తీసుకుపోయి కొండకు కొడుతుంది. రాయి కొట్టి 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 రక్తం వచ్చి ఆ నేల ఏదైతే ఉందో అది మొత్తం వెళ్ళిపోతుంది. మరి చాలా బాగుంటుంది ఈగలు. మరి గోర్లతో కూడా ఆ కొండకి కొట్టి 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 ఆ గోర్లని పెకిలించేస్తాయి. గోర్లు, ముక్కు తీసేస్తారు. అంటే బ్లడ్ వస్తుంది, పెయిన్ వస్తుంది. పెయిన్ వచ్చిన తర్వాత జస్ట్ 1 or 2 months కి రికవర్ అవుతుంది. రికవర్ అయినప్పుడు హంటింగ్ చేసి తన కడుపు నింపుకుంటుంది. అంటే ఈ పక్షి యొక్క మీనింగ్ ఏం తెలుసా? మన స్కిల్ని, మన నైపుణ్యాన్ని ఎవ్రీడే డెవలప్మెంట్ చేసుకోవాలి. They don't have any skill. You cannot achieve in your life. Why? Because you speak in 24 hours in Telugu. Telugu 24 గంటలు మాట్లాడితే ఇంగ్లీష్ రాదు. తెలుగు 24 hours మాట్లాడితే ఇంగ్లీష్ రాదు, స్కిల్స్ రావు. దానికి ఒక టైం కేటాయించుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఫ్రెండ్స్ దగ్గర, నీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర, లేకపోతే మెదడు ముందో నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రయత్నం చేయాలి. నేర్చుకోవడం ప్రయత్నం చేయాలి. పక్కన వాళ్ళు నవ్వుతారు, ఎస్ నవ్వుతారు, బాధ అవుతుంది. పక్కన వాళ్ళు డిస్టర్బ్ హేళన చేస్తారు, అవును. అయినా కూడా నువ్వు నేర్చుకోవాల్సిన తప్పదు. ఎందుకంటే ఈగలు ఏం చేస్తా ఉంది, కొంతకాలానికి అది షార్ప్ అవుతా ఉంది. ఏమవుతా ఉంది? అనేక వెపన్స్ మీ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ ని కూడా డెవలప్ చేసుకుంటేనే లైఫ్ లో సక్సెస్ అవుతారు, లేకుంటే సక్సెస్ కాదు. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మనం మాట్లాడాలనుకుంటే, పటేల్ గారు మంచి మెసేజ్ ఇస్తారు. మనకు తెలిసిన వరకు నైపుణ్యం లేకపోతే ఈరోజు చాలా పనులు చేసుకోలేము. ఏదైనా చిన్న పని చేయాలన్నా కొంత టెక్నిక్ ఉండాలి. ఒక టైంలో విద్య లేని వాడు వింత పశువు అనేవాడు, ఇప్పుడు నైపుణ్యం లేని వాడు వింత జంతువులాగానే అయిపోతున్నాం. సో ఏదానికైనా బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా చదువుతో పాటు కొంత నైపుణ్యం ఉండాలి. అది చదువులో కానీ పనుల్లో కానీ. సో అలాంటి నైపుణ్యం కలిగిన కోర్సులో మీరందరూ చేరినారు కాబట్టి ఈ కోర్సులో ఉన్నటువంటి ప్రతి వాడు ఆ కోర్సుకు సంబంధించినటువంటి స్కిల్స్ లేదంటే ఆ కోర్సు సంబంధించిన చదువు మంచిగా చదువుకొని మంచి పేరు రావాలి కాలేజీకి, మరియు మీ తల్లిదండ్రులకు, మరియు మీకు చదువు చెప్పేటువంటి అధ్యాపకులకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అవకాశం ఇచ్చినందుకు. Thank you, sir. So, any more students? So, ఇప్పుడు సారు లేటెస్ట్ వచ్చారు. సార్ సార్ ప్లీజ్ స్పీక్ ఆన్. Respected dignitaries on the dais and off the dais, my dear students, it is very good opportunities to take part in this meeting. So నిజంగా ఇంత గొప్ప లెజెండరీస్ మధ్య మీరంతా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను సార్. మరి కార్పొరేట్ రిలేషన్స్ డైరెక్టర్ అయినటువంటి మోహన్ మీనన్ సార్ మన కళాశాల నేర్చుకొని రావడం థ్యాంక్ యూ సార్. సార్ మనకు అన్ని రకాలుగా మరి ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇన్ వేరియస్ స్కిల్స్ సార్ అన్ని రకాలుగా మనకు చేదోడు వాదోడు ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. వై? బికాస్ ఆల్ ది స్టూడెంట్స్ ఫ్రమ్ పూర్ అండ్ డౌన్ ట్రెండ్ సార్, బట్ దే ఆర్ వెరీ ఇంటెలెక్చువల్ సార్. In spite of their background, family background, they are all very intellectual, sir. We have to guide them. We have to give bright future for our students, sir. ముఖ్యంగా విద్యార్థులు అకాడమిక్ స్కిల్స్తో పాటు కొన్ని అదనంగా
లైఫ్ స్కిల్స్, జాబ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, హార్డ్ స్కిల్స్, ఇలా రకరకాలుగా స్కిల్స్ను నైపుణ్యాలను ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే మనం ఎప్పుడైనా జీవితంలో ఉన్నత స్థితికి రావడానికి ఒక మంచి అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో టాప్ 10 బిలియనీర్స్లో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు బై వర్చ్యూ అంటే జన్మతః వాళ్ళు కోటీశ్వరులు కాదు. ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు అంటుంటాం ధీరుభాయ్ అంబానీ అంటాం. హీ వర్క్డ్ యాజ్ ఏ ఫ్యూయల్ బాయ్ ఇన్ ఏ పెట్రోల్ పంప్. మరి అతనికి ఉన్నటువంటి నైపుణ్యాలు అయితేనేమి, స్కిల్స్ అయితేనేమి నెమ్మదిగా బిజినెస్ వైపు అడుగులు వేస్తూ మరి కోట్లకు అనేక కంపెనీలకు అధిపతి తను సంపాదించిన ఆస్తులన్నిటినీ తమ ఇద్దరు కుమారులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ అయితే ఇద్దరికి సమాన ఆస్తులే పంచాడు ధీరుభాయ్ అంబానీ గారు. మరి ముఖేష్ అంబానీ తన తండ్రి నుంచి పొందిన ప్రాపర్టీస్ లో రెట్టింపు చేసుకుంటూ పోయాడు తనకున్నటువంటి స్కిల్స్ తో. అదే అక్కడ మరి మరొక సోదరుడు మరి తనకు తండ్రి నుంచి పొందినటువంటి సంపదను అంతా కోల్పోతూ మరి ఈరోజు మరి బ్యాంకుల్లో అక్కడెక్కడ చూస్తున్నాం అతని పైన అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే స్కిల్స్, ఇక్కడ ప్రాపర్టీ ఆర్ అసెట్స్ నాట్ ఇంపార్టెంట్. Possessing skills, life skills is important to grow in the life. సో జీవితంలో అత్యున్నత స్థితికి ఎదగడానికి డబ్బు అనేది ఇక్కడ పాత్ర కాదు, ముఖ్యం కాదు. మరి స్కిల్స్ ఉన్నందుకే తండ్రి నుంచి పొందినటువంటి ఆస్తులు ముఖేష్ అంబానీ రెట్టింపు చేసుకుంటూ పోతే వారి సోదరుడు ఈరోజు మరి ఇబ్బందులు ఉన్నారని చూస్తున్నాం. అలాగే మన కళ్ళ ముందే ఒక 40-50 years క్రితం ఒక చిన్న టీ స్టాల్ పెట్టుకొని ఓల్డ్ కంట్రోల్ రూమ్ దగ్గర చంద్ర లాడ్జ్ అని ఉండింది. సో అతను కస్టమర్ ఓరియంటెడ్గా పనిచేసినాడు. అంటే తన దగ్గర స్కిల్ ఒక 50 paise ఒక టీ ఇస్తే, టీ తయారు చేసి ఇస్తే దారిలో వెళ్ళే వాళ్ళంతా అక్కడ ఆగి తాగేవారు. సో తనకు 1 or 2 paise వచ్చినా సరే కస్టమర్ సాటిస్ఫాక్షన్తో. గిరిజా మేడం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వేదిక పైన వచ్చిన మోహన్ మీనన్ గారికి, ప్రిన్సిపల్ గారికి, డిఎస్పీ మహబూబ్ బషర్ సార్ గారికి మరియు శేఖర్ సార్ గారికి నమస్కారాలు. ఈరోజు మన ప్రిన్సిపల్ సార్ వారి కృషి వలన ఎక్కడో అంటే దేశవ్యాప్తంగా ఎన్నో సెమినార్లు ఇచ్చి పిల్లల డెవలప్మెంట్ కోసం కృషి చేసిన ఒక గొప్ప వ్యక్తి మన ముందుకు వచ్చారు. దయచేసి మీరందరూ ఆయన చెప్పిన మంచి సలహాలు తీసుకుని ఫ్యూచర్లో తొందరగా సెటిల్ అవుతారని, ఆయన వాల్యుబుల్ సజెషన్స్ అన్ని గుర్తుపెట్టుకొని వాటిని మీ లైఫ్లో యూజ్ చేసుకునే విధంగా ఉండండి. నెక్స్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. సుజాత మేడం. Anyone come forward. Please come on to that for speak. పోయే వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు కానీ, వీడియో తీసుకున్నారు కానీ ఎక్కువ శాతం చూసుకొని పోయి చేయలే. ఏదో ఒకరిద్దరు దూరబట్టి కొంత సేవ్ అయ్యారు. ఇదంతా ఎక్కడంటే మనలో స్వార్థం పెరిగిపోయింది, అతి తెలివి వచ్చేసింది. ఇవన్నీ పోవాలి అంటే మీలాంటి జనరేషన్, మీది కరెక్ట్ ఏజ్, మీ ఏజ్ నుంచి ఈ జనరేషన్ నుంచి కొంచెమన్నా మార్పు. ఈరోజు 24 hours గడిచినాయి. నేను ఏం మంచి పని చేశాను, ఎవరికి సహాయం చేశాను, మా ఇంట్లో ఎవరికేదో మా ఇంట్లో అమ్మా నాన్నలకి ఇప్పుడు 4 గంటలకో 5 గంటలకో ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళినాక రేపు నుంచి అమ్మ కష్టపడుతూ ఉంటుంది, నా కోసం వండి పెట్టింది, అమ్మ అలసిపోయింటుంది, నాన్న ఇంత పని చేసింటాడు, నేనేం చేయగలను కొడుకుగా కూతురుగా, శారీరక శ్రమ ఏం చేయగలను, ఏ రూపంలో అందరికి చేయగలను అనే నేచర్ మీకు అలవాటు అవుతే మీరు రోడ్డు పోని, మీ వీధిలో పోని, బయట పోని, ఎక్కడికి పైన ఆ అలవాటు ఉంటుంది.
దయచేసి ఆ అలవాటుని పెంచుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు చెడు అలవాట్లు వండబట్టవు. సింపుల్. మనం ఎన్నో గంటల స్పీచ్ ఇవ్వాల్సిన పనులు మీ కుటుంబంలోనే మీకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మీ అమ్మ నాన్న ఎగ్జాంపుల్. నిస్వార్థంగా మీ గురించి ఏం చేస్తారో మీరు అదే చేస్తే చాలు. అక్కడే ఉంది మీకు ప్రపంచం అంతా. మీ కుటుంబంలో మీ అమ్మ నాన్నల చుట్టే ఉంది. అర్థమవుతుందా? ఓకే, టైం ఎక్కువైంది, మనం మాట్లాడుతూనే ఉంటాం. సార్ మాట్లాడతారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సారు ఇంటిగా బాధపడుతుంటే అదంతా మీకోసమే. సార్ చెప్పాడు చాలా ఎక్కువ చేస్తున్నావు సార్ అని. నిజంగా ప్రతి చెప్తారు, ప్రతి ఆఫీసర్ నాకు క్వశ్చన్ చేసేవాడు. కాకపోతే ఇంట్లో తెలుసుకోవాలి, ఏదో పూర్వకంగా డెవలప్ అవుతారని ఒక చిన్న కాన్సెప్ట్తో చీఫ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ ప్రిన్సిపల్ అండ్ స్టాఫ్ వారికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా ఐఏఎస్ ఐపీఎస్ అనే సర్వీసులు ఉన్నాయంటే మరి వాటికి ఆర్జీడు ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. అతను అనేక సంస్థానాలు ఈరోజు మనం ప్రశాంతంగా ఉన్నామంటే, స్వాతంత్రం సిద్ధించిందంటే మరి ఆనాడు కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తుల్లో ఒక వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. కవర్ కాదు సార్. మాట్లాడమే కాదు, మీకు జాబ్స్ అండ్ ప్లేస్మెంట్స్ కూడా సార్ గారు చెప్తారు. కంపెనీస్ నేమ్స్ కూడా చెప్తారు. ముందు ముందు మనం క్యాంపస్ సెలెక్షన్ జరుగుతాం సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ యూ ఫర్ స్పీచ్ సార్. Good afternoon. Should I speak in Telugu or in English? I will mix both. Then నా తెలుగు అంత బాగుండదు. Okay. ఇప్పుడు మన ఈ ఏజ్ సార్ ఇలా చెప్పినట్టు చాలా బాగుంది. యాక్చువల్లీ సార్ చెప్పినట్టు మనం ఒక సెల్ఫ్ రియలైజేషన్ చేయాలి. యాక్చువల్లీ వేర్ వీఆర్ టుడే, వేర్ వీఆర్ గోయింగ్ టు డూ, అది ఒక సెల్ఫ్ రియలైజేషన్ చేయాలి. ఈ ఏజ్ అంటే ఇప్పుడు మీ ఏజ్ ఇట్స్ లైక్ క్రాస్ రోడ్, అంటే ఒక సిగ్నల్ లైట్ లాగా క్రాస్ రోడ్. యూ గో అండ్ గో దిస్ సైడ్, యూ కెన్ గో దిస్ సైడ్, యూ కెన్ గో ఫార్వర్డ్, ఎక్కడైనా వెళ్ళొచ్చు కదా. దిస్ ఇస్ అ క్రాస్ రోడ్. దిస్ ఏజ్ ఇస్ అ క్రాస్ రోడ్. You can do good things, you can do bad things, you can not do anything. All these things are possible. ఇప్పుడు అందరికీ ఒక కెరియర్ పాత్వే అని ఉంటుంది, రైట్? యూ ఆర్ జాయినింగ్. ఇప్పుడు మీరు కోర్స్ జాయిన్ చేస్తారు, దేని గురించి జాయిన్ చేస్తారు? యూ వాంట్ టు పర్స్యూ యువర్ కెరియర్ ఇన్ దట్ పర్టికులర్ లైన్ కదా. ఇస్ ఇట్ నాట్? What is in the medical line, you want to pursue the medical line. On the technical line, you want to pursue the technical line. దీనికి ఒక కెరియర్ పాత్వే ఉంటుంది. వీల్ హ్యావ్ టు ఫాలో దట్ అండ్ గో స్ట్రిక్ట్లీ, లేదంటే డివియేట్ అవుతుంది. మీరందరికీ జీపీఎస్ గురించి తెలుసా? జీపీఎస్ తెలుసు కదా, యూ యూజ్ ఇట్ ఇన్ యువర్ మొబైల్ ఫోన్ కదా. అందులో జీపీఎస్ అంటే సపోజింగ్ ఇక్కడ నుంచి మీరు అనంతపూర్ వెళ్ళాలి, మీరు జీపీఎస్లో అనంతపూర్ అని పెడతారు. ఓకే, సో వన్ నైస్ రేడియో విల్ టెల్ యూ గో దిస్ వే. సో ఆఫ్టర్ 1 kilometer you turn towards the left, you have to go towards the right. You follow that correctly, you will reach the destination Anantapur.
ఇక్కడ వచ్చినప్పుడు కూడా నేను GPS యూజ్ చేశాను. త్రూ GPS I came correctly landed in the gate. Similarly, మీ కెరియర్ కూడా ఒక GPS లాగా చేయాలి. హౌ యూ హ్యావ్ టు ప్లాన్. మీరు చేశారు, ఈ కోర్స్ చేశారు, నెక్స్ట్ ఏం చేస్తారు, ఆఫ్టర్ దట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ. If you go as per the plan, your goal will be, you will reach the goal, right? Your career correctly, you will reach. You, not like before. That day, there are very few courses were there. Engineering, 3 or 4 streams already. Management was very less. Then these courses, vocational courses were there, but not much. ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువైపోయింది. నిజంగా ఇప్పుడు ఒక ఆపర్చునిటీ ఒక 100 క్యాండిడేట్స్ తీసుకోవాలంటే దేర్ ఆర్ మోర్ దెన్ 10,000 స్టూడెంట్స్ అప్లైయింగ్ ఫర్ దట్. ఒక జాబ్ గురించి మీరు అప్లై చేస్తే మోర్ దెన్ 1,000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు. మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేయాలి? 1,000లో సెలెక్టెడ్ 1,000 స్టూడెంట్స్. ఈ 1,000లో మీరు రావాలి కదా, ఎలా చేయాలి, ఎందుకు 1,000? Because their skill set and their attitude is matching that 1,000. మీరు separate, అంటే 10,000 you are unique, you are separate. Isn't that? How you will be separate? How you will be unique? మీరు మీ skills, whatever line you are studying, whatever you are doing, you need to practice that every day. You need to practice. మీరు ఇక్కడ నుంచి కాలేజ్ నుంచి వెళ్తారు, ఇంటికి బ్యాగ్ అక్కడ వేసేస్తారు, ఫోన్ తీసుకుని వెళ్ళిపోతారు కదా. దట్ ఈస్ జనరలీ దిస్ ఏజ్. అది కొంచెం చేంజ్ చేస్తారు. ఒక 1 hour ఈవెన్ వెన్ యూ గో హోమ్ యూ షుడ్ ప్రాక్టీస్ సంథింగ్. ఇప్పుడు టెక్నాలజీ, ఇంగ్లీష్ ఇస్ బికమ్ ఎ టెక్నాలజీ లాంగ్వేజ్ now. టెక్నాలజీలో ఇంగ్లీష్ ఇస్ బికమ్ ఎ మస్ట్ టు సర్టన్ ఎక్స్టెంట్. You need to only make them understand what you are telling. In the correct vocabulary in the words what you are using. That generally mana that to locations, locations this kind of areas lo కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి అది ఎలా ఇంప్రూవ్ చేయాలి? ఎందుకంటే you are unique, you are different. Any company, industry oriented or ఎక్కడ అంటే communication has become very important. 3 things ఉంటాయి. One is communication. Second thing is attitude. సార్ చెప్పినట్టు attitude, that is an attitude. అంటే ఎవరో అక్కడ ఏదో యాక్సిడెంట్ పడిపోయి మనం వీడియో తీసుకుంటూ వెళ్తాం కదా, బట్ వీ డోంట్ హెల్ప్ దట్. దట్ ఈస్ attitude ఆఫ్ ద పర్సన్. ఇంకొకటి అడాప్టబిలిటీ అంటే మనకి ఒక సిచ్యువేషన్లో మనం అక్కడ మంచి అయిపోతాం కదా. ఇప్పుడు మీరు చెప్పండి, పెద్ద కంపెనీలో జాయిన్ అవుతారు. టు బి అ వెరీ బిగ్ కంపెనీ, 200 ఎంప్లాయీస్ ఉంటారు. అందరూ కర్నూలు నుంచి ఉండరు కదా. సమ్ పీపుల్ విల్ బి హైదరాబాద్, సమ్ బెంగళూరు, సమ్ నార్త్ నుంచి కూడా వస్తారు, మహారాష్ట్ర. వీళ్ళందరూ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్, రైట్, కమ్యూనికేషన్ విల్ బి డిఫరెంట్, దేర్ యాటిట్యూడ్ విల్ బి డిఫరెంట్, అన్నీ ఉంటుంది. దాంట్లో మనం మర్చి అయిపోవాలి వాళ్ళతోటి. మనం ఏం చేస్తాం, మనందరూ గ్రూప్, కర్నూలు వాళ్ళందరూ ఒకసారి గ్రూప్ అయిపోతారు. మహారాష్ట్ర చిరు సంఖ్యలో మన కేసు సార్ గారికి బాయ్స్ మీనన్ సార్ గారికి మన కళాశాల తరఫున చిరు జ్ఞాపకం అందజేస్తున్నాం. మరి ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి సార్ గారికి, మరి భాష స్టాఫ్, థ్యాంక్ యూ సార్, spending your valuable time and guiding our students in your golden words. కర్నూలు శ్రీమంతుడు ఎక్కడున్నా సరే మన విద్యార్థుల కోసం మన వివరణ సమయాన్ని కేటాయించి మన కోసం దాని ముందుండి ఏదైనా హెల్ప్ చేస్తుంటారు. ఒకటి మీరు ఇంటర్ తర్వాత పోలీస్ కానిస్టేబుల్కి ఎవరైనా సెలెక్ట్ అవ్వాలనుకుంటే సార్ ఆ టీంకు అక్కడ లీడర్గా ఉంటారు.
ఉంటారు, మరి మన పిల్లలకు బాగా హెల్ప్ చేస్తారు. వెల్కమ్ సార్, స్పెల్లింగ్ యూర్ వాల్యుబుల్. సైకిల్లో రావాలా? శ్రీమంతుడు దైట్లో వస్తాడు, సైకిల్ వస్తాడు.